కువైట్ లో పనిచేస్తున్న వేలాది మంది ప్రవాస కార్మికులకు కువైట్ ప్రభుత్వం భారీ రిలీఫ్ నిచ్చే ఒక కొత్త నిర్ణయాన్ని అయితే తీసుకుంది. ఇకపై స్పాన్సర్లు లేదా ఎంప్లాయర్ల నిర్లక్ష్యం వల్ల ఇబ్బంది పడుతున్న వర్కర్లు 1 సంవత్సరం పూర్తయ్యే వరకు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఒక కంపెనీలో నుంచి ఇంకో కంపెనీలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. చాలా మంది స్పాన్సర్లు వర్కర్లపై తప్పుడు కేసులు పెట్టడం, రెసిడెన్సీ ఆలస్యం చేయడం, వర్క్ పర్మిట్ ఆలస్యం చేయడం లాంటివి అయితే చేస్తుంటారు. ఇలాంటి వాటికి ఇప్పుడు కువైట్ ప్రభుత్వం కఠినమైన చర్యలు అయితే తీసుకోబోతుంది. టాపిక్ లోకి వెళ్తే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ విడుదల చేసిన ఆర్టికల్ నంబర్ 680/2026 ప్రకారం 2015లో తీసుకొచ్చిన లేబర్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ లో కొన్ని కీలక మార్పులు అయితే చేయడం జరిగింది. ఈ నిర్ణయాన్ని అధికారిక గెజిటేట్ అయిన కువైట్ అలియంలో కూడా ప్రచురించారు. ఇప్పటి వరకు కువైట్ ప్రైవేట్ సెక్టర్ లో పనిచేసే వర్కర్లు ఒక ఎంప్లాయర్ దగ్గర కనీసం 1 సంవత్సరం వరకు పనిచేసిన తర్వాత ఒక కంపెనీలో నుంచి ఇంకో కంపెనీలోకి ట్రాన్స్ఫర్ అవ్వాల్సింది ఉండేది. కానీ చాలా మంది వర్కర్స్ కి ఎంప్లాయర్స్ వల్ల పెద్ద సమస్యలు వస్తుండడంతో కువైట్ ప్రభుత్వం ఈ కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. కొంతమంది ఎంప్లాయర్లు ఏం చేస్తున్నారంటే రెసిడెన్సీ చేయకుండా ఆలస్యం చేయడం, వర్క్ పర్మిట్ ని ఆలస్యం చేయడం, వర్కర్లపై తప్పుడు పారిపోయిన కేసులు పెట్టడం, వర్కర్ ట్రాన్స్ఫర్ చేసుకునే సమయంలో ఆ ట్రాన్స్ఫర్ ని ఆపడం కోసం వారి మీద తప్పుడు కేసులు పెట్టడం వంటివి అయితే చేస్తున్నారు. దీనివల్ల వర్కర్లు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కువైట్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిర్ణయం ప్రకారం పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ఈ కంప్లైంట్స్ ను డైరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ అయితే చేస్తుంది. ఈ కొత్త రూల్ ప్రకారం వర్కర్ కి కొన్ని పరిస్థితుల్లో ఎర్లీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అవేంటంటే ఎంప్లాయర్ నెగ్లిజెన్సీ వల్ల రెసిడెన్సీ లేదా వర్క్ పర్మిట్ రాకపోతే, ఎంప్లాయర్ ఫైల్ సస్పెండ్ లో ఉంటే, వర్కర్ పై తప్పుడు పారిపోయిన కేసు పెట్టిన, ఎంప్లాయర్ వర్కర్ రైట్స్ ను హరించిన, అలాగే కువైట్ ప్రైవేట్ సెక్టర్ లేబర్ లా 48/50ని ఎంప్లాయర్ అతిక్రమించిన, ఇలాంటి సందర్భాల్లో వర్కర్ 1 సంవత్సరం పూర్తి కాకముందే ఒక ఎంప్లాయర్ నుండి ఇంకొక ఎంప్లాయర్ కి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఈ కొత్త నిర్ణయాన్ని కువైట్ ప్రభుత్వం డిఫాల్ట్ ఎంప్లాయర్ అని అయితే పిలుస్తుంది. అంటే వర్కర్ ని రిక్రూట్ చేసుకుని వర్క్ పర్మిట్ తీసుకుని రెసిడెన్సీ ప్రొడ్యూస్ ని పూర్తి చేయకుండా కావాలని డిలే చేయడం లేదంటే రిఫ్యూజ్ చేయడం వంటివి చేసే ఎంప్లాయర్ ని డిఫాల్ట్ ఎంప్లాయర్ల కిందకైతే పరిగణిస్తారు. అలాగే ఎంప్లాయర్ కంపెనీ ఫైల్ సస్పెండ్ ఉండడం వల్ల వర్కర్ రెసిడెన్సీ కంప్లీట్ కాకపోతే ఎంప్లాయర్లపై యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే చెప్తుంది. ఇలాంటి ఎంప్లాయర్లపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కఠినమైన చర్యలు అయితే తీసుకుని అవేంటంటే న్యూ వర్క్ పర్మిట్ ని నిలిపివేయడం, రిక్రూట్మెంట్ యాక్టివిటీని సస్పెండ్ చేయడం, కొత్త వర్కర్ ను తీసుకునే అప్లికేషన్ ని రిజెక్ట్ చేయడం, ఎంప్లాయర్ ఫైల్ ని రిస్ట్రిక్ట్ చేయడం వంటి నిర్ణయాలు ఇలాంటి ఎంప్లాయర్లపై పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ అయితే తీసుకుని అంటే ఇకపై వర్కర్ ను ఇబ్బంది పెట్టే ఎంప్లాయర్లపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరించబోతుంది. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా కువైట్ లో పనిచేసే ప్రవాస కార్మికులకు పెద్ద రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మంది వర్కర్లు శాలరీ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, రెసిడెన్సీ పర్మిట్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు, తప్పుడు కేసుల్ని ఫేస్ చేస్తున్నారు, కొంతమంది హరాస్మెంట్ ని కూడా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ డైరెక్ట్ గా ఇన్వెస్టిగేట్ చేయడంతో వర్కర్స్ కి మరింత ప్రొటెక్షన్ అనేది పెరుగుతుంది. ఇది కువైట్ ప్రభుత్వం లేబర్ రీఫార్మ్ లో తీసుకొచ్చే పెద్ద స్టెప్ గా మనం భావించవచ్చు. కువైట్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త లేబర్ ట్రాన్స్ఫర్ రూల్ వల్ల కువైట్ లో పనిచేసే వర్కర్లకు ఏమైనా ఉపయోగం ఉంటుందో లేదో నాకు కింద మీరు కామెంట్ సెక్షన్ లో తెలపండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. మర్చిపోకుండా ఈ వీడియోని కువైట్ లో పనిచేస్తున్న మన తెలుగు వాళ్ళకు అలాగే కువైట్ కు కొత్తగా రావాలనుకుంటున్న వాళ్ళకు షేర్ చేయండి.